12 రాశుల వారికి ఈ వారం మార్చి 6, 2022 నుండి మార్చి 12, 2022 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. మేషరాశి. ఈ వారం మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి. ఎందుకంటే వారి ఆకస్మిక అనారోగ్యం కుటుంబ శాంతిని ప్రభావితం చేయడమే కాకుండా మీకు మంచి ఆహారాన్ని అందకుండా చేసే అవకాశం ఉంది. ఈ వారం మీరు చాలా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా చాలా దుబారా ఖర్చు చేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్తదాన్ని కొనుగోలు చేయడానికి ముందు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని ఉపయోగించుకోవాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఈ వారం మెరుగుపడే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ వారం మొత్తం మీ కుటుంబ జీవితం చాలా బాగుంటుంది మరియు ఈ కాలంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వారం మీ కింద పనిచేసే సహోద్యోగులతో మీరు అసంతృప్తిగా ఉండవచ్చు, ఎందుకంటే వారు ఆశించిన విధంగా పనిని అందించలేరు. అయితే ఆ కారణంగా మీరు వారిపై అరుస్తూ లేదా ఆవేశంగా కూడా కనిపిస్తారు. కానీ అలా చేయకుండా మీరు సరైన వ్యూహం ప్రకారం వారితో కలిసి పనిచేయాలి. ఈ వారం చాలామంది విద్యార్థులు తమ జ్ఞానాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఇంటి పనికి సహకరిస్తారు మరియు తద్వారా వారి తల్లిదండ్రుల నుండి ప్రశంసలు పొందుతారు. అయినప్పటికీ వారు తమ విద్య గురించి గర్వించాల్సిన అవసరం లేదు. పరిహారం: మంగళవారం నాడు లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. వృషభ రాశి. ఈ వారం మీ స్వభావం మీ ఆరోగ్యం గురించి కొంచెం ఎక్కువగా అప్రమత్తంగా కనిపిస్తుంది. దీనివల్ల మీరు మునుపటి కంటే మెరుగైన ఆహారం తీసుకోవడం కనిపిస్తుంది. కాబట్టి మీ జీవన ప్రమాణాన్ని కాపాడుకోండి మరియు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ఈ వారం ప్రార్థనలు మరియు అదృష్టం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో అదృష్టం మీకు మద్దతిస్తుంది. దీని కారణంగా మీ మునుపటి రోజు కష్టపడి కూడా చెల్లించబడుతుంది మరియు మీ ప్రతి రుణాన్ని తిరిగి చెల్లించడంలో మీరు విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా ఈ వారం ఇంటికి అతిథులు వస్తారు. ఇది కుటుంబ వాతావరణంలో శాంతిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీరు ఇంట్లో రుచికరమైన ఆహారాన్ని తినే అవకాశాన్ని పొందుతారు. మీ సాయంత్రం ఎక్కువ సమయం అతిథులతో గడుపుతారు. ఈ రాశి వారికి ఈ వారం కెరీర్లో చాలా శుభప్రదంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయంలో మీకు కావలసిన ఫలాలు అందుతాయి. అలాగే ఈ సమయాలు మీ కెరీర్ మరియు వృత్తి జీవితాల్లో విజయాన్ని అందిస్తాయి. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి మీరు అపారమైన దిశాత్మక బలం మరియు సామర్థ్యాన్ని అందిస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ఈ వారం చాలా ప్రత్యేకమైనది. ఈ సమయంలో మీరు మీ సోమరితనాన్ని త్యాగం చేయాలి మరియు శారీరక శ్రమలతో పాల్గొనడం ద్వారా చురుగ్గా ఉండాలి. అలాగే ఈ వారంలో మీరు జీవితంలోని అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పరిహారం: శుక్రవారం నాడు మహాలక్ష్మికి హోమం చేయండి. మిథున రాశి. ఈ వారం మీ మంచి ఆరోగ్యం కారణంగా మీరు కొత్తది నేర్చుకునే వయసులో ఉన్నారని భావించే వారికి మీరు తప్పుగా నిరూపించగలుగుతారు. ఎందుకంటే మీరు ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు మరియు తద్వారా మీరు నేర్చుకోగలుగుతారు. మీ తెలివితేటలతో విషయాలు సులభంగా ఇతర వస్తువులను కొనుగోలు చేసే ముందు మీరు మీ వద్దనున్న వస్తువులను ఉపయోగించాలి. మీరు ఇప్పటికే కలిగి ఉన్న అదే వస్తువును కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆందోళనలో మీరు తొందరపడి వస్తువులను కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ వారం కుటుంబంలోని అన్ని రకాల విభేదాలను పరిష్కరించడం ద్వారా మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు. మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు మరియు మీ ఆలోచనలు మరియు మీ తెలివితేటలు అభినందిస్తారు. కెరీర్ పరంగా ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది, ఎందుకంటే ఈ రాశికి చెందిన చాలామంది స్థానికులు విదేశీ పర్యటనకు వెళ్ళే శుభ అవకాశాలను పొందుతారు. దీనితో మీరు కొత్తదాన్ని నేర్చుకునేటప్పుడు అనేక అభివృద్ధి వనరులను ఏర్పాటు చేయగలుగుతారు. గతంలో మీకు లభించిన అవకాశాలు ఈ వారంలో లభిస్తాయి. ఆ తర్వాత మీరు ఇతరుల ముందు కోల్పోయిన మీ గౌరవాన్ని తిరిగి పొందాలనుకుంటే మీరు ఈ వారం మీ వంతు కృషి చేయాలి. దీనికోసం ఇప్పుడే సిద్ధం చేయడం ప్రారంభించండి మరియు అవసరమైతే కేంద్రంలో మీ జ్ఞానాన్ని పంచుకోండి. పరిహారం: ఓం మహావిష్ణువే నమః అని ప్రతిరోజు 41 సార్లు జపించండి.
కర్కాటక రాశి. శని సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మీ పనికి కొంత సమయం కేటాయించమని సలహా ఇస్తారు. ఎందుకంటే ఈ సమయం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. దీంతో ఈ వారం మధ్యలో మీపై పనిభారం పెరగవచ్చు. అయితే మీరు పనిభారం ఒత్తిడికి మీ మనస్సును ఈ వారం మీకు అదృష్టాన్ని తెస్తుంది. దీని కారణంగా మీరు సాధారణం కంటే ఎక్కువ డబ్బు సంపాదించడం కనిపిస్తుంది. ఇంత జరిగినా మహాలక్ష్మి మీపై తన ఆశీస్సులు కురిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అందువల్ల డబ్బు మరియు ఆర్థిక విషయాలకు అవసరమైన ప్రాముఖ్యతను ఇవ్వడం ద్వారా మీరు దానిని మీ చేతుల నుండి జారిపోకుండా నిరోధించాలి. స్థానికులు లేదా ఇంటికి దూరంగా నివసించే విద్యార్థులు ఈ వారం చాలా ఒంటరిగా అనుభూతి చెందుతారు. ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు. దీని కారణంగా మీరు వారి ఛాతి చుట్టూ ఒక వింత బిగుతును అనుభవించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం మీ ఒంటరితనాన్ని నియంత్రించుకోవద్దు మరియు మీరు సమయం దొరికినప్పుడు కొంతమంది స్నేహితులతో గడపండి. కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు అవసరమైన జాప్యాలను నివారించాలి లేదా తరువాత దానిని పక్కన పెట్టాలి. ఎందుకంటే అప్పుడు మీరు ఫీల్డ్లో మీ సీనియర్ల మద్దతు మరియు ప్రశంసలను పొందగలుగుతారు. ఈ వారం చాలామంది విద్యార్థుల కెరీర్ గ్రాఫ్ హఠాత్తుగా ఎత్తుకు చేరుకుంటుంది. దీనివల్ల కుటుంబంలో మీ కీర్తి కూడా పెరుగుతుంది. అలాగే ఇంటి పెద్దల ఆశీర్వాదంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విద్యకు కావలసిన సామాగ్రిని పొందవచ్చు. పరిహారం: శుక్రవారం నాడు లక్ష్మీనారాయణ హోమం చేయండి. సింహరాశి. ఈ వారం మీరు ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని మరియు శక్తిని వృధా చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో అది మీ ఇమేజ్తో పాటు మీ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి సానుకూలంగా ఆలోచించండి మరియు మీ ప్రసంగంలో కూడా మాధుర్యాన్ని తీసుకురండి. ఈ వారం మీరు మీ డబ్బును కూడబెట్టినప్పుడే అది ఉపయోగకరంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం మీకు సమయానికి బాగా తెలిస్తే అది మీకు మంచిది. లేకపోతే రాబోయే కాలంలో మీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అలాగే గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి ఇది మంచి వారమని రుజువు చేస్తుంది. ఈ రాశిలో అనేక ప్రయోజనకరమైన గ్రహాల ఉనికి మీ శత్రువులకు మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో వారు చురుగ్గా ఉంటారు. కానీ మీరు ఒక అడుగు ముందుగా ఉంటూ ఎప్పటికప్పుడు వాటిని ఓడించండి. ఈ వారం హాస్టళ్లు లేదా బోర్డింగ్ పాఠశాలలో ఉంటున్న విద్యార్థులు కొంత ప్రత్యేక శ్రద్ధతో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మరోవైపు మీరు విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తున్న విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే వారు కూడా మధ్యభాగం తర్వాత సమీప బంధువు నుండి విదేశీ కళాశాల లేదా పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన శుభవార్త పొందవచ్చు. పరిహారం: ప్రతిరోజు ఆదిత్య హృదయం జపించండి. కన్యా రాశి. ఈ రాశి వారి ఇంటికి దూరంగా నివసించే వ్యక్తులు ఫోన్ లేదా ఇతర కమ్యూనికేషన్ మాధ్యమం ద్వారా సన్నిహిత కుటుంబ సభ్యుల అనారోగ్యానికి సంబంధించిన కొన్ని వివరాలు పొందుతారు. ఇది వారి మనస్సును ఆందోళనకు గురిచేస్తుంది. బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల గృహాల ఉనికి ఈ కాలంలో కొన్ని అవాంఛిత ఖర్చులను సూచిస్తుంది. అయితే మీ ఆదాయంలో స్థిరమైన పెరుగుదల కారణంగా ఈ ఖర్చుల ప్రభావం మీ జీవితంలో కనిపించదు మరియు మీరు మీ సౌకర్యాల కోసం కొంత ఖర్చు చేయగలుగుతారు. కాబట్టి మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం మీ జీవితంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాల్లో పాల్గొంటారు. అలాగే మీరు కొందరు షాపింగ్ చేయడానికి మరియు నగలు లేదా గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. మీరు ఈ వారం సోమరిగా ఉంటారు. ప్రతికూల పరిస్థితిని అంచనా వేయలేరు. ఈ సమయంలో మీకు ఇష్టం లేకపోయినా మీరు మీ ప్రత్యర్థులను విస్మరించవచ్చు. దీని ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీ శత్రువులు కార్యాలయంలో మీకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేయగలరు. ఈ వారం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
వారాంతం మీకు చాలా మంచిది మరియు మీ విద్య మరియు ఉన్నత విద్య రెండింటిలోనూ మీకు విజయాన్ని అందిస్తుంది. మీరు గందరగోళానికి గురి కాకుండా ఈ సమయంలో మాత్రమే మీరు మీ మనస్సును మీ విద్య వైపు కేంద్రీకరించాలి. పరిహారం: ఓం బుధాయ నమః అని ప్రతిరోజు 14 సార్లు జపించండి. తులారాశి. 4వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు ఈ వారంలో బాగా అర్థం చేసుకోగలరు. మీరు యోగాను మీ దినచర్యలో చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా దూరం అవుతాయి. ప్రతిబింబించడానికి మరియు సాధించడానికి మీరు అనేక అవకాశాలను ఇస్తుంది. సాక్షాత్కారాన్ని ఆరోగ్యం పరంగా ఈ వారం ఈ రాశి వారికి కొన్ని స్థానికుల ఇండ్లలో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. వారు దానికోసం చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు. మీ పొదుపు బాగా ఉన్నందున మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరు. ఈ వారం మీరు మీ అవగాహనతో కుటుంబంలో సమతుల్యతను ఏర్పరచుకోగలుగుతారు. దీంతో సభ్యుల్లో సామరస్యం, సోదరభావాలు పెంపొందుతాయి. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు మీరు సభ్యుల మధ్య ఉన్నత ఖ్యాతిని సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీరు పనిచేసే ప్రొఫెషనల్ అయితే మీరు ఈ వారం మీ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ సహోద్యోగులు ముందుకు తెచ్చిన ప్రణాళిక మరియు పన్నాగాల కారణంగా మీరు పెద్ద ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ వారం మీ ఉపాధ్యాయుల జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అందుచేత వారి సహాయ సహకారాలు తీసుకోవడానికి సంకోచించకండి. ఎందుకంటే ఈ సమయంలో వారి జ్ఞానం మరియు అనుభవం మాత్రమే టాపిక్లకు అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడతాయి. ఇది రాబోయే కాలంలో మీ పరీక్షలలో మెరుగైన పనితీరును కనబరుస్తుంది. పరిహారం: ప్రతిరోజు 24 సార్లు ఓం మహాలక్ష్మీ నమః అని జపించండి. వృశ్చిక రాశి. ఈ వారం ఆరోగ్యపరంగా మంచి నోట్తో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆరోగ్యంలో సానుకూల మార్పులు వస్తాయి. ఫలితంగా మీరు ఈ కాలంలో జిమ్లో చేరాలని నిర్ణయించుకోవచ్చు. మునుపటి అంచనాల ప్రకారం ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. కాబట్టి మీ ఆర్థిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవలసిన అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా ఉండాలని సలహా ఇస్తారు. మీరు మీ స్వంత ఇంటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటే మీ కుటుంబంలో చర్చలు ఉండవచ్చు మరియు మీ పెద్దలు కూడా ఈ వారం ఇదే సందర్భాన్ని శ్రద్ధ చూపుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు మీరు మీ కుటుంబ సభ్యులను ఆహారం మరియు స్వీట్ల కోసం బయటికి తీసుకెళ్లవచ్చు. కెరీర్ పరంగా మీరు ఏదైనా పనిని పూర్తి చేసేటప్పుడు అవసరమైన జాప్యాలను నివారించాలి లేదా తర్వాత దానిని పక్కన పెట్టాలి. ఎందుకంటే అప్పుడే మీరు ఫీల్డ్లో మీ సీనియర్ మద్దతు మరియు ప్రశంసలు పొందగలుగుతారు. ఈ వారం మీరు కొత్తదాన్ని నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీ ఇంటర్నెట్ నుండి కూడా సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియాను ఉపయోగించవద్దు, లేకుంటే మీరు మీ సమయాన్ని కూడా చాలా వృధా చేసుకోవచ్చు. పరిహారం: ప్రతిరోజు 18 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. ధనుస్సు రాశి. ఈ వారంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే అనేక గ్రహాల శుభదృష్టి మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది మరియు అదే సమయంలో మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. అందువల్ల ఈ వారం మీ మనసులో సంతోషంగా మరియు రిలాక్స్గా ఉంటుంది. మీ తల్లిదండ్రులు లేదా మీ భాగస్వామి కొన్ని ముఖ్యమైన పని కోసం ఈ వారం మీ నుండి డబ్బు అడిగే అవకాశం ఉంది. దీని కారణంగా మీరు వారికి ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది. అయితే ఇది మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలను పెంచుతుంది. ఈ వారం మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దీనివల్ల మీరు ఎలాంటి పెద్ద సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. అయితే దీనికోసం మీరు సంకోచం లేకుండా వారి ముందు మీ ఆందోళనను వ్యక్తం చేయాలని సూచించారు. వృత్తి మరియు వృత్తిపరంగా మీ రాశిలోని స్థానికులు ఈ వారం ఒత్తిడి మరియు ఒడిదుడుకుల నుండి ఉపశమనం పొందుతారు.
ఎందుకంటే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న మీ జీవితంలో ఈ సమయం కొన్ని మంచి మార్పులను మరియు ఊహించని సంఘటనలను తీసుకురాబోతుంది. మీరు మీ కుటుంబానికి దూరంగా చదువుకుంటే మీరు మీ చదువులో బాగా రాణిస్తారు. కానీ మీ కుటుంబ సభ్యుల జ్ఞాపక శక్తి ఈ వారం కొన్ని సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల మీ ఉత్తమమైన దాన్ని అందించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో ఫోన్లో కమ్యూనికేట్ చేయడం ద్వారా పరధ్యానాన్ని నివారించవచ్చు. పరిహారం: గురువారం నాడు పాలు మరియు పండ్లు తీసుకోవడం ద్వారా ఉపవాసం పాటించండి. మకర రాశి. ఈ వారం మీకు సంతోషకరమైన అనుభూతిని కలిగించే లేదా మీ కోరికలను నెరవేర్చుకునే విషయాలపై మీ సమయాన్ని వెచ్చించాలని సూచించారు. ఇది మానసిక ఒత్తిడి నుండి చాలా వరకు దూరంగా ఉండడానికి మీకు సహాయపడుతుంది. ఈ వారం మొత్తం అదృష్టం మీ వైపు ఉంటాయి. మొదటి ఇంట్లో శని ఉండడం వల్ల ఏ పనిలోనూ తొందరపడవద్దని, ఓపికగా పనిచేయాలని, డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఈ వారం మీ కుటుంబ బాధ్యతలను బాగా చూసుకోవాలి. ఎందుకంటే మీరు వారికి ఏ కారణం చేతనైనా విస్మరించినట్లయితే మీరు మీ కుటుంబ సభ్యులపై మీకు ఇష్టం లేకపోయినా మీరు గడపవచ్చు. ఈ వారం మొత్తం మీరు మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలరు. ఇది కాకుండా అనుకూలమైన గ్రహాల ఉనికిని మీరు మీ కార్యాలయంలో కష్టపడి మరింత ఉత్పాదకత మరియు సమర్థవంతంగా ఉద్భవిస్తారని చూపిస్తుంది. మరియు అదే దౌత్య మరియు తెలివైన ప్రవర్తన మీకు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అలాగే మీరు సీనియర్ మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పొందుతారు. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఈ వారం పోటీ పరీక్షల్లో విజయం సాధించాలనుకుంటే వారు తమ ఉత్తమమైన వాటిని అందించడం చాలా ముఖ్యం. మరోవైపు మీరు ఉన్నత విద్య తర్వాత మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే మెరుగైన ఎంపికను ఎంచుకోవడంలో అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. పరిహారం: శనివారం వికలాంగులకు ఉడకబెట్టిన అన్నం దానం చేయండి. కుంభరాశి. 12వ ఇంట్లో శని ఉండడం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారమంతా మీరు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీరు బయట నుండి సాధారణంగా కనిపించే అవకాశం ఉంది. కానీ మీరు జీవితంలో ఏమి కోరుకుంటున్నారో ఆలోచించిన తర్వాత మీరు చంచలంగా మారవచ్చు మరియు లోపల నుండి అనిశ్చితంగా ఉండవచ్చు. మీరు తెలివిగా పనిచేస్తే ఈ వారం మీకు అదనపు డబ్బు సంపాదించవచ్చు. అయితే దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని తయారు చేయాలి మరియు తదనుగుణంగా పనిచేయాలి. ఈ వారం కుటుంబ సభ్యులపై మీ నియంత్రణను కొనసాగించడం, వారిపై మీ నిబంధనలను విధించడం మరియు వారి మాట వినకపోవడం వంటి మీ ధోరణి మీకు వ్యతిరేకంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీ కుటుంబంలోని వ్యక్తులతో వాదనలు సాధ్యమే. దీనివల్ల మీకు ఇష్టం లేకపోయినా వారి విమర్శలను ఎదుర్కోవాల్సి రావచ్చు. తెలిసిన వారితో లేదా బంధువులతో భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ మొత్తం పరిస్థితి గురించి మీ అంతర్గత భావాలను వినండి. మీరు వారి సూచనలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ ఈలోగా వ్యాపారంలో లాభదాయకమైన విస్తరణ కోసం వారు మీకు కొన్ని ప్రధాన సూచనలను అందించగలరు. ఈ వారం చాలామంది విద్యార్థులు అనవసరంగా ప్రయాణించవలసి ఉంటుంది. దీనికి కారణం వారికి చదువుకోవడానికి సరైన సమయం లభించదు. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం అనవసరంగా ప్రయాణాలకు దూరంగా ఉండండి, లేకుంటే ఇబ్బందులు ఉండవచ్చు. పరిహారం: శనివారాల్లో యాచకులకు పాత బట్టలు దానం చేయండి. మీనరాశి. ఈ వారంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. అలాగే శారీరక మరియు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి తాజా పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలను తినాలని వారికి సలహా ఇస్తాము. ఈ వారం మీ ముందుకు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ముందు నుంచి వచ్చే అవకాశం వెనుక కుట్ర దాగి ఉంది. భవిష్యత్తులో మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం మీరు మీ కుటుంబ మరియు స్నేహితుల పట్ల చాలా సహాయకారిగా ఉంటారు. అయితే ఇది ఉన్నప్పటికీ మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ ఈ ఉదార స్వభావాన్ని ఉపయోగించుకోనివ్వద్దు, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనిలోనైనా వారికి మద్దతు ఇవ్వకూడదనుకుంటే మీరు దాని గురించి వారికి చెప్పవలసి ఉంటుంది.
ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. కాబట్టి ముందుకు వెళ్లే ముందు మీ తల్లిదండ్రుల నుండి అనుమతి తీసుకోండి. లేదంటే బాహాటంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఎదుటివారి ముందు అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మరింత అనుకూలంగా, ఎందుకంటే మీ గత ప్రయత్నాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి మరియు ఇది మీకు నచ్చిన కళాశాలలో చేరడంలో మీకు మరింత సహాయం చేస్తుంది. పరిహారం: ఓం బృహస్పతే నమః రోజు 21 సార్లు పఠించండి.